ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళకి ఇచ్చి మీరు ఎంత నేర్పి వాళ్ళకి ఇదని ఒక మంచి ఇది. స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మీరు ఏ పని చేయలేరండి సరిగ్గా. అవునండి. స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే బాగా చేయిస్తూ తొందరగా చేయిస్తూ ధర కూడా తగ్గేటట్టుగా కొత్త టెక్నాలజీ తెలుసుకోవడం ఉంటుంది ఇవన్నీ కూడా. అందుకోసం అంత బాగా చేసి దాంట్లో చేరిన వాళ్ళందరూ చక్కగా వాళ్ళ బ్రహ్మాండంగా ఉండి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేము స్కిల్ డెవలప్మెంట్ లో మేము ఇది నేర్చుకున్న తర్వాత ఇవాళ మంచి ఇదిలో ఉన్నాం. ఎక్కడో ₹1 ఇదయిందో చెప్పండి. 300 కోట్లు 400 కోట్లు అన్నాడు. అసలు ఇచ్చిందే దానికి 90 కోట్లు ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చింది. ఈయన 300 కోట్లు ఎక్కడ తింటాడు? వెళ్ళి చూసుకోమన్నారు. సరే ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేనే కాదు జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామోజీరావు కూడా ఉన్నాడని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. రామోజీరావు గారిని ఒక్క రోజున తీసుకెళ్లి జైల్లో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆయన ఎక్కడ దొరకడు ఆయన, ఎందుకంటే ఏమి తప్పు చేయడు ఆయన. ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద తలబడి మార్గదర్శి ఎంత గొప్పదండి. వాళ్ళ మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నిటి కొట్టుకుంటే ది బెస్ట్ ఈజ్ మార్గదర్శి అండి. అందులో కంప్లైంట్స్ లేవు, ఎవరికి మోసం చేయలేదు, అందులో పెట్టిన వాళ్ళందరూ బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. అంత బాగా నడిచేదాన్ని కూడా మూతపడిపోయి వాళ్ళని తీసుకొచ్చి రామోజీరావుని జైల్లో పెట్టాలి. బట్ వల్ల కాల. రామోజీరావు గారు కూడా ఈ కూటమి గెలిచిందని తెలిసిందైతే చనిపోయారులేండి. అది చూడాలని ఆయన చాలా బట్లో బాగాలేదు, ఏ రోజు చచ్చిపోతాడో తెలియట్లేదు. బట్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి, ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే నాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అది నేను చూసి చచ్చిపోవాలనుకున్నాడు. కరెక్ట్ గా చూసి చచ్చిపోయాడు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి చాలా ఆనందంగా చూసి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అది చాలా ఆనందంగానే వర్క్ చేసుకుంటూ చనిపోయారండి. ఆయన ఇంట్లోనే హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆయనకి బెడ్ మీదే ఉండి కూడా ఎడిటోరియల్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆయనే రాస్తాడు, ఆయనే చూస్తాడు. ఆయన రాయకపోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా రాసినా కూడా ఈ దగ్గరికి రావాలి, ఈయన చూసి అప్రూవ్ చేసి ఏమైనా మార్పులు చేరుకుంటే చెప్పి చేస్తే చేసుకుంటారు. ఎడిటోరియల్ కావాలన్నా పేపర్ ఆయనకి ఆరోపణాడు. అది ఈనాడు పేపర్ అన్నా, మార్గదర్శి చిట్ ఫండ్స్ అన్నా, అలాగే ఎంతమంది జాబ్ ప్రొవైడ్ చేశారండి. అంటే మొత్తం ఇండస్ట్రీస్ కానీ ఇవాళ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన రామోజీ ఫిలిం కట్టింది ఆయన. అంత మంచిది ఇది కట్టిన కూడా ఎన్ని చేశాడు ఉండగల. సరే ఇవన్నీ వదలండి, వాళ్ళ గురించి మనం మాట్లాడేది. ఇక డిస్ట్రక్టివ్ గురించి వద్దు, కన్స్ట్రక్టివ్ గురించి మాట్లాడారు. సినిమాలు అంటే ఇంకా అన్నదమ్ముల అనుబంధం నేను చూశాను సార్. అది దాంట్లో మీరు ఒక తమ్ముడు ఎన్టీ రామారావు గారికి. ఒకసారి దాంట్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. కొద్దిగా వాళ్ళ అనుభవాలు ఒకసారి చెప్పండి సార్. ఇద్దరు ఇప్పుడు మీరు అంటే ఎన్టీ రామారావు గారితో మీకున్న పరిచయాలు, అలాగే బాలకృష్ణ గారితో. ఎన్టీ రామారావు గారు అంటే నేను మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నాకు నాగేశ్వరరావు గారు అంటే ఇష్టం, బాగా ఇష్టం. నాగేశ్వరరావు గారు ఇబ్బంది, నాగేశ్వరరావు సినిమా బాగా చూసేవాడి. అయితే ఎన్టీ రామారావు గారి సినిమాలో జానపదంలో ఎన్టీఆర్ అంటే ఇష్టం, పౌరాణికలో ఎన్టీఆర్ అంటే ఇష్టం. అవునండి. ఆయన కింగ్ లాగా లేకపోతే హార్స్ రైడింగ్ చేస్తా, కత్తిపుచ్చుకొని యుద్ధం చేస్తా, కత్తి యుద్ధాలు, అలాగే పౌరాణిక పాత్రలు ఈ కత్తి నోట్లో పెట్టుకుని గుర్రం మీద వెళ్ళటం, అవన్నీ ఆయన ఇష్టం నాకు. అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఎన్టీ రామారావు కలుస్తానా ఒకసారి. ఏలూరులో మన రాజగోపాల్ వెంకటరత్న గారు అని ఉండేవారు, తూర్పులో ఉంటారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయింది. వాళ్ళ అమ్మాయి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి, రెండో అబ్బాయి ఆనంద్ బాబు అని ఆయన చేసుకున్నారు. పెద్ద ఆయన, రెండో ఆయన పెద్ద ఆయన ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు పెళ్లి అది ఏలూరులో జరిగింది. అప్పుడు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి మాకు శుభలేఖలు వచ్చింది. అంత పెద్ద శుభలేఖలు ఇస్తారు. మా కుటుంబంతో వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, మా చుట్టరకాలు ఉన్నాయి. అది పంపి అప్పుడు వెళ్ళి అప్పుడు చూసాం దూరంగా రామారావుని, నాగేశ్వరరావుని, ఆర్నాగేశ్వరరావుని, ఈశ్వర రంగారావుని, సావిత్రి గారిని, జమున గారిని, అంజలి గారిని, అందరం మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. దూరం నుంచి చూసాం. షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేసా కానీ కుదరలా. సరే 15 సినిమాలు ఎన్నో అయినాయి అప్పటికి. నేను జగమేమ అయిన తర్వాత ఏ సినిమాలో కూడా ఎన్టీఆర్తో కలిసి చేయలే. ఓ రోజున పీతాంబరం గారని ఎన్టీ రామారావు గారికి మేకప్ మ్యాన్, ఆయనను వాళ్ళ బ్రదర్ శేఖర్ గారని కెమెరామెన్, వాళ్ళిద్దరూ వచ్చారు నాకు షూటింగ్ దగ్గరికి. వచ్చేసేయండి, ఒక 5 minutes మాట్లాడాలి మీతో. ఫ్రెండ్స్ సార్ కూర్చోండి, పక్కన కుర్చీలు వేయించి కూర్చోబెట్టి ఇట్లా మేము యాదవ్కి బారాత్ అనే సినిమా హిందీ సినిమా కొన్నాం మేము, అది తెలుగులో తీద్దాం అనుకుంటున్నాము. దాంట్లో 3 హీరోళ్ళు, దాంట్లో ఎన్టీ రామారావుని పెద్ద ఆయన క్యారెక్టర్ చేస్తాము, బాలకృష్ణ గారిని చిన్న ఆయన క్యారెక్టర్ చేస్తాము, మధ్యలో హీరో లాగా హీరోయిన్ తో డ్యూయెట్లు ఇవి. అదే 3 అన్నదమ్ముల మధ్యలో కథ పూర్తిగా. ఒక
ఆప్యాయంగా ఉండే కుటుంబంలో విడిపోయి ఎక్కడెక్కడ అయిపోయినా మళ్ళీ ఎలా కలుసుకున్నారు, రీయూనియన్ ఎలా జరిగింది అనేది ఇలాంటి సబ్జెక్ట్ అండి. అందులో ఆ రెండో హీరో క్యారెక్టర్ ఉంది. దాని గురించి మీతో అడగటానికి వచ్చామండి. అలాంటి చాలా సంతోషం. అందుకంటే కావాల్సింది ఏంటంటే అనగానే ఒక కండిషన్ అండి, ఎన్టీ రామారావు మిమ్మల్ని చూడాల, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను మేము. ఆయన చూసి ఆయన ఓకే అంటే మీ వేషం కన్ఫర్మ్ రండి. ఓకే. ఆయన కనుక లేదు ఇంకోటి చూద్దామని అంటే మాత్రం మీకు రాదు. ఓకే. దీన్ని మనసులో పెట్టుకొని రండి అంటే ఆయన్ని తీసుకెళ్లారు. అంటే బాధపడకుండా ముందే చెప్పారు, కౌన్సిలింగ్ అంటే ముందే చెప్పి రామారావు కూడా చెప్పినట్టున్నారు, తీసుకొస్తున్నామండి అని. మేకప్ రూమ్ లో ఆయన టచ్అప్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం పూట లంచ్ అయిన తర్వాత డోర్ తీసుకొని లోపలికి బ్రదర్ రండి మురళీమోహన్ గారు వాళ్ళు తెలియదు మొహంది కూడా చెప్తా టచ్అప్ చేసుకుంటారే, మరి అద్దంలో చూసారో లేకపోతే నేను వస్తానని తెలిసి అన్నారు. కానీ రండి బ్రదర్ మురళీమోహన్ గారు, ఆయనకే ఆయన స్టేటస్ కి నన్ను గారు అని పిలవాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ గారు అని పిలుస్తారు, ఎవరిని కూడా నువ్వు అని కూడా అన్నారు. అంత గౌరవంగా పిలవటం అనమాట. అనగానే లేచి వెళ్ళి నాకు తెలియకుండా వెళ్ళి కళ్ళకి దండం పెట్టేసి. ఓకే. ఎవరికి మనకి కళ్ళకి దండం పెట్టాలనేది మనకు అలవాట్లేదు. అవును, కృష్ణుడు కదా సార్ మనకి. అదే కృష్ణుడు ఆయన చూడగానే తెలియకుండా వెళ్ళి దండం పెట్టేస్తాను పాదాలు. సరే బ్రదర్, మంచి క్యారెక్టర్ ఇది. నేను ఉన్నా, బాలయ్య బాబు ఉన్నాడు, నాకు హీరోయిన్ లేదు, డ్యూయెట్లు లేవు, ఏమీ లేవు. నాకు హీరోయిన్ డ్యూయెట్లు అన్ని నీకు, స్టేజ్ సాంగ్లు అన్ని బాలయ్య బాబుకి, ముగ్గురు చేస్తాం, చాలా మంచి క్యారెక్టర్ చేయండి అన్నారు. సార్ మీరు ఇస్తే తప్పకుండా చేస్తారు సార్, ఇంత మంచి అవకాశం నాకు ఎట్లా వస్తుంది, ఈ పక్కన నడిచేది చేసేది ఎంత మంచి వేషం ఇస్తే తప్పకుండా సార్ అంటే జైన్ బ్రదర్ చేద్దాం, ముగ్గురు కలిసి బ్రహ్మాండంగా చేద్దాం, మంచి హిట్ అవుతుంది సినిమా, చాలా మంచి సినిమా అన్నారు. ఇక అది నిజంగా మధుర క్షణాలు, నా జీవితంలో మర్చిపోలేని మధుర క్షణాలు ఆ సినిమా చేసిన రోజులు. ఇంకా బాలకృష్ణ గారు ఎలా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు సార్? బాలకృష్ణ గారు వెరీ యంగ్ అప్పుడు యంగ్, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి అసలు. నూనెకి వేస్తారు ఇప్పుడు బాలకృష్ణ గారికి అప్పుడు బాలకృష్ణ గారికి ఎంత అంటే అలా కాదు. ఇప్పుడు చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు ఎవరో చాలా అందంగా ఉంటారు, పెద్దరు ఇదివరకు ఉన్నంత ఇదిగా నేను లేను. కొంత జుట్టు విడిపోతా ఉంటుంది, కొంత మొహంలో ఇది అవుతుంది. అట్లా బాలకృష్ణ గారి విషయంలో మాత్రం అప్పుడు నూనెకు మీసాలతో ఎంత అందంగా ఉన్నాడు అనేది పక్కన పెడితే, ఇవాళ రోజున ఈ ఏజ్ లో ఆయన కూడా 60-60 దాకా వచ్చేటట్టున్నారు ఏజ్. ఇవాళ రోజున ఇప్పుడు ఆయన చేసే సినిమాలు చూస్తా అంటే ఎన్టీ రామారావు చూసినట్టు